స్వయంగా భగవాన్ విష్ణువే ఆశ్చర్యపోయిన సంఘటన ఇది. ఒక భక్తుడు ఆయనపై ఇటుక విసిరి, ప్రభు దీనిమీద నిలబడండి, నేను తర్వాత వస్తాను అన్నాడు. ఆ రోజు నుంచి వేల సంవత్సరాలుగా భగవంతుడు అదే ఇటుకపై నడుముపై చేతులు పెట్టుకుని నిలబడి ఉన్నాడు. అదే పండరపురి విఠలువి కథ. ఆ భక్తుని పేరు పుండలిక. కాని మొదట అతడు భక్తుడు కాదు, రాక్షస స్వభావం ఉన్న మనిషి. వృద్ధ తల్లిదండ్రులను ద్వేషించి భార్య మాటలు విని వారిని ఇంట్లో పనివాళ్లలా మార్చాడు. మీరు వృద్ధులయ్యారు, తినడమే తెలుసు అంటూ అవమానించేవాడు. ఒకసారి భార్యతో కలిసి తీర్థయాత్రకు బయలుదేరి తల్లిదండ్రులను కూడా తీసుకెళ్లాడు. కాని సేవ కోసం కాదు, బరువులు మోయించడానికి. రాత్రి అడవిలో ఆగినప్పుడు పుండలిక వెచ్చని దుప్పట్లో నిద్రపోయి తల్లిదండ్రులను చలిలో బయట వదిలేశాడు. అర్ధరాత్రి అతడు లేచి చూసేసరికి ముగ్గురు దివ్య స్త్రీలు వచ్చి వృద్ధుల పాదాలు కడుగుతున్నారు. పాదాలను కడిగిన వెంటనే ఆ స్త్రీల మురికి వస్త్రాలు కాంతితో మెరుస్తూ శుభ్రమయ్యాయి. ఆశ్చర్యపోయిన పుండలిక అడిగాడు. వారన్నారు, మేము గంగా, యమున, సరస్వతి. ప్రజలు తమ పాపాలను కడగడానికి మాలో స్నానం చేస్తారు, అందుకే మేము మలినం అవుతాం. కాని ఈ తల్లిదండ్రుల పాదసేవతో మళ్లీ పవిత్రులమయ్యాం అన్నారు. ఆ క్షణమే పుండలిక మనసు మారిపోయింది. తీర్థయాత్రను వదిలి జీవితాంతం తల్లిదండ్రుల సేవే తన ధర్మంగా చేసుకున్నాడు. అతని భక్తి మహిమ స్వర్గం వరకు వ్యాపించింది. విష్ణువు స్వయంగా వచ్చాడు. కాని పుండలిక సేవలో ఉండడంతో వెనక్కి తిరగకుండానే ఇటుక విసిరి, ప్రభు దీనిమీద నిలబడండి అన్నాడు. భగవంతుడు చిరునవ్వుతో ఇటుకపై నిలబడి, తల్లిదండ్రుల సేవే నాకు అత్యున్నత పూజ అని ప్రకటించాడు. అందుకే ఈ రోజు కూడా పండరపురిలో విఠలుడు అదే భంగిమలో నిలబడి ఉన్నాడు. పద్మనాభస్వామి తిరువనంతపురాన్ని తన నివాసంగా ఎందుకు ఎంచుకున్నారో మీరెప్పుడైనా ఆలోచించారా? కేరళ రాజధాని తిరువనంతపురాన్ని అనంత పవిత్ర నగరం అని ఎందుకు పిలుస్తారు? మరియు అక్కడ ప్రపంచ ప్రసిద్ధ పద్మనాభస్వామి ఆలయం ఎలా ఏర్పడింది? విల్వమంగళం స్వామి అనే ఒక గొప్ప ఋషి విష్ణువు యొక్క పరమభక్తుడు. ఆయనకు దేవుడిని సాక్షాత్కారంగా చూడాలనే ఒకే ఒక లక్ష్యం ఉండేది. ఒకరోజు విష్ణువు ఒక చిన్న అల్లరి బాలుడి రూపంలో అతని ఆశ్రమంలో ప్రత్యక్షమయ్యాడు. ఆ బాలుడు ఋషితో ఆడుకుంటూ ఉండేవాడు. ఋషి కూడా ఆ బాలుడిని సాధారణ బాలుడిగా భావించి ప్రేమించేవాడు. అయితే ఒకరోజు ఆ బాలుడు పూజ కోసం ఉంచిన శాలిగ్రామాన్ని తీసుకుని ఆడుకోవడం చూసి ఋషికి కోపం వచ్చింది. కోపంలో ఋషి ఆ బాలుడిని వెనుక నుండి కొంచెం నెట్టారు. ఆ క్షణమే ఆ బాలుడు అదృశ్యమయ్యాడు. అప్పుడు ఆకాశం నుండి ఒక దివ్య వాణి వినిపించింది. నువ్వు నన్ను మళ్లీ చూడాలనుకుంటే అనంతకాడుకురా, అది సాక్షాత్తు విష్ణువే అని ఋషి గ్రహించి పశ్చాత్తాపంతో దేవుణ్ణి వెతుకుతూ బయలుదేరారు. అడవులు, నదులు దాటుకుంటూ ఋషి చివరకు అనంతకాడు చేరుకున్నారు. అదే నేటి తిరువనంతపురం. అక్కడ ఋషికి విష్ణువు యొక్క అద్భుతమైన అనంత శయన రూపం కనిపించింది. స్వామి అనంతనాగుపై పవలించి ఉన్నారు. మరియు ఆయన రూపం ఎంత విశాలంగా ఉందంటే ఋషి ఒకేసారి స్వామి తల మరియు పాదాలను చూడలేకపోయారు. ఋషి విన్నపం మేరకు భగవంతుడు తన రూపాన్ని మనుషులు సులభంగా దర్శించుకునేలా తగ్గించుకున్నారు. ఆ దివ్య స్వరూపమే పద్మనాభస్వామి పేరుతో ప్రతిష్ఠించబడింది. నేటికీ ఆలయంలో విష్ణువు యొక్క విగ్రహం ఎంత పెద్దదంటే దానిని పూర్తిగా ఒకేసారి చూడటం సాధ్యం కాదు. అందుకే దర్శనం కోసం 3 వేర్వేరు ద్వారాలు ఏర్పాటు చేశారు. మొదటి ద్వారం నుండి భగవంతుని ముఖం, రెండవ ద్వారం నుండి నాభి భాగం మరియు 3వ ద్వారం నుండి పాదాలను దర్శించుకోవచ్చు. అందుకే తిరువనంతపురాన్ని అనంత పవిత్ర నగరం అని పిలుస్తారు. కామెంట్స్ లో తప్పకుండా జై శ్రీహరి అని రాయండి.